2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో అత్యంత విస్తృతంగా చర్చకు వచ్చింది ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి నివేదిక. ఇటువంటి సంస్థలు దేశంలో మరికొన్ని ఉన్నా ఏడీఆర్ విఎఫ్డీల నివేదికలు సమాచార పత్రాలకు చర్చకు వచ్చినంతగా మరే సంస్థ నివేదికలు చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు స్పాన్సర్ చేసిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్డి కూడా ఒక వెన్నెముక లేని మాజీ బ్యూరోక్రాట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ నాయకత్వంలో ఏర్పడింది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జరిగిన తీరు, ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు, ఎన్నికల కౌంటింగ్, పోలింగ్ తీరుపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినట్టు లేదు. దీనిని బట్టి అది ఎవరి జేబు సంస్థ తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు అనుకూలంగాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగాను కొన్ని ప్రకటనలు చేసి కొన్ని పత్రికా ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసి సిఎఫ్డి మటుమాయం అయింది. మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు గారికి అవసరం వస్తే అది చెత్తపట్ట నుంచి తీసి మళ్ళీ తెర మీదకు ఆడిస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రపంచం కోడై కూస్తుంటే ఈ సిఎఫ్డి మాత్రం మౌనముద్ర వహించింది. నిమ్మగడ్డ వారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో కీలక పదవిలో చేరారు. మరి ఆయన ఎన్నికలు ఈవీఎంలు రెండో కంటికి తెలియకుండా ఎలాగ రిగ్గింగ్ చేయాలని అధికారులకు శిక్షణ ఇస్తారా మనకు తెలియదు. అయితే దీని మీద చర్చ జరుగుతోంది. ఆస్కీలో అనేక సెమినార్లకు, సమావేశాలకు నేను హాజరయ్యాను. మరి నిమ్మగడ్డ వారి నేతృత్వంలో ఈ కళాశాల అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుందా, అధపాతాళానికి దిగజారిపోతుందా చూడాలి. అది అలా ఉంచితే విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ పూర్వాపరాలను కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. విఎఫ్డి మహారాష్ట్ర విభాగం ఈ రిపోర్టును తయారు చేసింది. దానికి కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ 2024 అనే పేరు పెట్టింది. దానికి ట్యాగ్ లైన్గా ఎనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ అని కూడా పెట్టింది. ఈ నివేదిక తయారీలో ఎంజి దేవసహాయం, డాక్టర్ ప్యారాలాల్ గార్గ్, ప్రొఫెసర్ హరీష్ కార్నిక్ వంటి నిపుణులు మార్గదర్శకత్వంలో తయారైంది. ఈ నివేదికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అనుబంధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నివేదిక ఎందుకు తయారు చేయాలి? అవినీతికర పనులు, విద్వేష ప్రసంగాలను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవటం, టోటలైజర్ టెక్నిక్, ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీల స్పందన, విఎఫ్డి ఎన్నికల పర్యవేక్షణకు చేసిన కృషి, ఈవీఎంలలో మెమరీని లేక మైక్రో కంట్రోల్లను తగలబెట్టడంపై చెకింగ్, వెరిఫికేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఓట్ల సంఖ్య తగ్గించటం, ఫరూకాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏం జరిగింది, ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ దుష్ప్రవర్తన అనే అంశాలను మొదటి అధ్యాయంలో పొందుపరిచారు. ఈ ఎపిసోడ్లో కేవలం మొదటి అధ్యాయానికి మాత్రమే నేను పరిమితం అవుతాను. నిజానికి విఎఫ్డి రూపొందించిన నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి రావు. కొందరు నివేదికలోని అంశాలను లోతుగా పరిశీలించకుండా వినికిడి జ్ఞానంతో ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చేశారు. మరికొందరు ఓడిపోయిన వారు ఇలాంటి ఆరోపణలే చేస్తారంటూ కొట్టిపారేస్తున్నారు. రెండు సరైన ఆలోచనలు కాదేమో, ఆలోచించుకోండి ఎవరికి వారు. 7 దశల్లో ఎన్నికలు ముగిసిన తరువాత సాయంత్రం 7 గంటల నుంచి 8:45 మధ్యలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్లకు మధ్య తేడా 4,46,46,885. దీనిని నిర్ణయించడానికి గణాంక శాస్త్రం ఉన్న పద్ధతులను నిపుణులు ఉపయోగించారు. 7 దశలలో పోలింగ్లోనూ ఎన్నికల సంఘం తొలి లెక్కలు, తుది లెక్కల మధ్య తేడా 3.2% నుంచి 6.32% వరకు ఉంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఇది తేడా 12.54% ఉంది. ఒడిశాలో 12.48% ఉన్నది. ఈ 2 రాష్ట్రాల్లోనూ అత్యంత ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయకులు ఈవీఎంల మాయ ద్వారా ఎన్నికల సంఘం ఓడించిందని 2 రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా ఇది జరిగిందన్న భావం ప్రజలలో బాగా నాటుకుపోయింది. గతంలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన తొలి లెక్కలకు, తుది లెక్కలకు మధ్య తేడా 1% మించి ఉండేది కాదు. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని చెప్పడానికి కొంతమంది విశ్లేషకులు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు గతంలో 1% ఓట్ల తేడాయే ఉండేది, తుది ఫలితాలకి
ముందు ప్రకటించిన లెక్కలకు ఇప్పుడు ఏకంగా 12.54% ఎట్లా మార్పు వచ్చింది. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగిన సంఘటనలు గతంలో ఇంత విస్తృతంగా జరిగిన సందర్భం ఏదైనా ఉన్నదా? ఈసారి ఎన్నికల్లోనే ఎందుకు ఇంత విస్తృతంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది? అక్కడక్కడ చెదురుమదురుగా ఎక్కడక్కడ 1-2 జరిగి ఉండవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగినంతగా లేట్ అవర్స్లో పోలింగ్ ఎందుకు జరిగింది? ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించడం లేదు. గతంలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన తొలి లెక్కలకు తుది లెక్కలకు మధ్య తేడా 1% మించి ఉండేది కాదు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం అసాధారణ తేడాకు కారణాలను వివరించలేదు. నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నట్లు మౌనంగా ఉండిపోయింది. అందువల్ల ప్రజల్లో మరింతగా సందేహాలు పెరిగిపోతున్నాయి. అయితే ఎన్నికల సంఘం వ్యవహార శైలి వల్ల లబ్ధి పొందిన పార్టీలను మద్దతు ఇచ్చేవారు కొందరు మాత్రము యూట్యూబ్లలో దానిని సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం స్వేచ్ఛగా న్యాయసమ్మతంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైంది. అదనంగా చేర్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఏ పార్టీలకు పడ్డాయో తెలుసుకుంటే ఈ మొత్తం మోసం బట్టబయలవుతుంది. అదనంగా వచ్చి చేరిన ఓట్ల వల్ల ఒడిశాలో 18, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 10, ఆంధ్రప్రదేశ్లో 7, కర్ణాటకలో 6, ఛత్తీస్గఢ్లో 5, రాజస్థాన్లో 5, బీహార్లో 3, హర్యానాలో 3, మధ్యప్రదేశ్లో 3, తెలంగాణలో 3, అస్సాంలో 2, అరుణాచల్ ప్రదేశ్లో 1, గుజరాత్లో 1, కేరళలో 1 ఎన్డీఏ ఖాతాలో పడ్డాయి అన్నది ఈ విఎఫ్డి నివేదిక స్పష్టం చేస్తుంది. అయితే ఈ సజ్జైన ఓట్లు ఎక్కువగా తుది లెక్కల్లో ఎక్కువ ఉన్న ఓట్లన్నీ బీజేపీకి ఎన్డీఏ భాగస్వాములకి పడినట్లు మీ దగ్గర ప్రూఫ్ ఏమున్నది అని కొందరు అడుగుతున్నారు. అది జెన్యున్ క్వశ్చన్, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అసలు ఈ ఓట్లు వేసిన ఓట్ల లేకపోతే ఎన్నికల సంఘం టెక్నికల్ సాంకేతికంగా ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి తెచ్చిన ఓట్ల అన్న దాని మీద కూడా స్పష్టత లేదు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓట్లను అక్రమంగా పెంచడం వల్ల 15 రాష్ట్రాల్లో 79 సీట్లను బీజేపీ లేక ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇలాంటిది భారతదేశం ఎన్నికల చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. మోడీ, అమిత్ షా గారి పాలనలో ఇటువంటి విచిత్రాలు ఇంకా ఎన్నెన్ని చూడాలో. వారికి మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు లాంటి వారు ఎలాగో ఉండనే ఉంటారు. ఒడిశాలో 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 12.48% ఓట్లను చొప్పించారు. అంటే 42 లక్షల ఓట్లను పైగా చొప్పించినట్లయింది. అంటే సరాసరిన ఒక్కో నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు అదనంగా చొప్పించారు. దానివల్ల 18 సీట్లలో ఫలితాలు తారుమారయ్యాయని విఎఫ్టీ అభిప్రాయం. బీజేడీ పార్టీకి ఒక్క లోక్సభ సీటు కూడా రాలేదు. అది మరీ విచిత్రం. ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు అంటే 49 లక్షల ఓట్లు ఎన్నికల సంఘం అక్రమంగా చొప్పించింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 1.96 లక్షల ఓట్లు అదనంగా అక్రమంగా చొప్పించారు. దీనివల్ల ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూర్, నరసరావుపేట, ఏలూరు, అనంతపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. అయితే అదనంగా పడిన ఓట్లన్నీ బీజేపీకే లేకపోతే ఎన్డీఏ భాగస్వాములకే, టీడీపీకే పడాయని ఎట్లా చెప్తారు అనే దానికి నిజానికి ప్రస్తుతానికి సమాధానం లేదు. క్రమక్రమంగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈవీఎంలను ట్యాంపరింగ్ కానీ ఈవీఎంలను అనుమానించాల్సిన అవసరం లేదని మొట్టమొదటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో జరిగిందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. చాలా సంస్థలు వచ్చాయి, మేధోవర్గం వచ్చింది. దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలోకి ఎన్నికల సంఘం వచ్చింది. ఎన్నికల సంఘం స్లోలీ తన దీంట్లో ఏమంటాం ఇన్స్టాగ్రామ్లోను వాటిల్లోనూ సమాధానం తన వెబ్సైట్లో సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఫేక్ న్యూస్ తిరుగుతున్నాయని, వీవీప్యాట్లను ఎక్కడ తగలబెట్టలేదని కూడా చెప్పింది. దాని గురించి మళ్ళీ వద్దాం. అదనపు ఓట్లను చొప్పించడం ద్వారా ఫలితాలను తారుమారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తంతు జరిగింది. అందువల్లనే కూటమి అభ్యర్థులు ఓడిపోవాల్సిన చోట కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియలో శాస్త్రీయత, పారదర్శకత, జవాబుదారీతనం లేదని, రాజ్యాంగ వ్యవస్థగా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తొత్తుగా వ్యవహరించిందన్న భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది. 75 సంవత్సరాలుగా ఎన్నికల సంఘం సాధించుకున్న విశ్వసనీయతను 2024 ఎన్నికలతో బూడిద పాలైంది. తిరిగి ఎన్నికల సంఘం విశ్వసనీయతను సంపాదించడం దాదాపు అసాధ్యం.
రిఫరీ పాత్రలో ఉండాల్సిన ఎన్నికల సంఘం ఒక టీంకు ఒక పార్టీకి కొమ్ము కాయటం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియ నవ్వుల పాలైంది. భారతదేశం ప్రపంచ దేశాల ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తర్వాత పోటీ చేసిన అభ్యర్థులందరికీ నియమాలను అనుసరించి ఫారం 17C ఎన్నికల సంఘం అందచేయాలి. అది జరగలేదు అని VFD చెప్తోంది. మరి దానికి ఎటువంటి సమాధానం రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానిగా అధికారి మీనా గారు తన దీంట్లో ఎక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. వీవీప్యాట్లు సురక్షితంగా ఉన్నాయని మాత్రం చెప్పారు, సంవత్సరం పాటు ఉంటాయని కూడా చెప్పారు. అది సంతోషం. దీన్ని కూడా వివరిస్తే బాగుంటుందండి. 17C ఎన్నికల సంఘం అందజేయాలి, అలా జరగలేదు. దీన్ని బట్టే ప్రజలు ఎన్నికల ఫలితాలను సందేహిస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసైనా ఉండాలి, ఈవీఎం మెషిన్లను మార్చేసైనా ఉండాలి, ఈవీఎంల ఫలితాలలో చాలా లోపభూయిష్టంగా అయినా ఉండాలి. ప్రజల అనుమానాలను ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. ఏంటో చాలా కాలం మౌనంగా ఉండటం, అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న సమాచారాన్ని ప్రజలకు అందించడము సరైన వైఖరి కాదు. ఇలా మౌనంగా ఉండటం వల్ల ప్రజల అనుమానాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈవీఎం మెషిన్లలో పోలింగ్ తేదీ నాటికి కౌంటింగ్ తేదీ నాటికి ఛార్జింగ్ ఎలా పెరిగిందనే దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పోటీ చేసిన అభ్యర్థులు కోరితే తగిన ఫీజును చెల్లిస్తే ఈవీఎంలలో నమోదైన ఓట్లను రీవెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ అంటూ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుందన్న ప్రశ్నకు కూడా ఇప్పటి వరకు సరైన సమాధానం లేదండి. సమాధానం ఇవ్వరని కాదు, అంటే ఎట్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ దే విల్ రెస్పాండ్. లెట్ us see what will happen. 45 రోజుల్లో ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్పులను ఎందుకు 20 రోజుల్లోనే తగలబెట్టారని కొందరు చేసిన విమర్శకు మీనా గారు చాలా స్పష్టమైన సమాధానం చెప్పారు. అది చాలా సంతోషించవలసినది. ఫేక్ న్యూస్ అని కూడా ఆయన తేల్చారు. అంటే మనకు సంవత్సరం పాటు వీవీప్యాట్లు భద్రంగా ఉంటాయి, వాటిని కౌంట్ చేస్తే మనకు విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఒంగోలులో కౌంట్ చేసి ఎన్నికల ఫలితం సక్రమంగానే ఉంది, ఏం తేడా లేదని ప్రూవ్ చేస్తే ప్రజలలో ఉన్న అనుమానాలన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఎటువంటి సందేహాలకు తావుండదు, విమర్శలకు తావుండదు. ఎన్నికల సంఘము అగ్ని పునీత సీత మాదిరిగా ప్రజల ముందు నిలబడుతుంది. మరి అలా చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు, ఎందుకు సందేహిస్తున్నారు అంటే పత్రికా విలేకరుల సమావేశంలో వారు అడిగిన అనేక ప్రశ్నల సమాధానంలో ఎక్కడైనా తడబడితే, ఎవరైనా తడబడితే, ఏదైనా లోపం వెల్లడైతే మొత్తం ఈ ఎన్నికల తతంగం అంతా మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుందన్న భయమా? ఏది ఏమైనా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సంతృప్తికరంగా లేదని మాత్రం చెప్పవచ్చు. రాజ్యాంగ వ్యవస్థలను మనం గౌరవించుకోవాలి. మన ప్రజాస్వామ్య పరిరక్షకులైన రాష్ట్రపతి గారిని, ప్రధాని గారిని, మళ్ళీ గవర్నర్లను, ప్రధాన ఎన్నికల సంఘం అధికారిని, ప్లస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అందరినీ మనం గౌరవించుకోవాలి. కానీ వ్యవస్థలో పనిచేసే వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రజల గౌరవానికి అర్హులుగా తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో నిరూపించుకుంటే ప్రజలందరూ ఈ వ్యవస్థలకు, వ్యక్తులకు శాల్యూట్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కడైనా తడబడినా, తప్పు చేసినా చీ కొడతారన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు.